ఈరోజు మరి వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్నవారు పెద్దవారు అనేది తారతమ్యం లేకోకుండా మరి ఈరోజు ప్రతి ఒక్కరికి గ్యాస్ ఫామ్ కావడానికి గల కారణం మానవుడు ఈరోజు ఇంటిలో ఫుడ్ కాకుండా బయట ఫుడ్కి బాగా అలవాటు పడటం వలన మరి వాటిని అప్పటికప్పుడు వేడి వేడిగా మనము తినటం వలన అధిక వేడిగా తినటం కొంత కారణం. దాంతోపాటుగా మన యొక్క స్టమక్లో ఆల్రెడీ యాసిడ్ అనేది ప్రతి వారికి ఉంటుంది. మరి అలాంటి యాసిడ్ ఉన్న ఇటువంటి శరీరానికి వేడి వేడి కాఫీలు, టీలు, పాలు పదే పదే మనం ఎక్కువ మార్లు మరి సేవించడం వలన మరి ఈరోజు మానవుడు మరి ఈ విధంగా గ్యాస్ ఫామ్కి గురవుతున్నట్లుగా మనకి కొన్ని అధ్యయనాలు కూడా పలుమార్లు మనం చదవటం వినటం అనేది జరిగింది. ఈరోజు ఆన్లైన్లో ప్రతి ఒక్కటి మనకి అందుబాటులో ఉన్నాయని చెప్పేసి మనిషి మరి ఇంటి దగ్గరే ఉండి బుక్ చేసుకొని కూడా మరి ఆన్లైన్ ద్వారాన కూడా కొన్ని పదార్థాలను మనం సేవించడం వలన కూడా మనకి ముప్పు వాటిల్లే అవకాశం అధికంగా ఉందని కొన్ని అధ్యయనాలు ఇప్పటిదాకా కూడా మనకి చెప్పడం జరిగింది. మనము బయట ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి వెళ్ళినప్పుడు మరి పలు రకాల ఆహారాలని మనము సేవిస్తూ ఉంటున్నాము. వీటిని దృష్టిలో పెట్టుకొని మరి మన ఇంటిలో ఉన్న ఈ యొక్క ఆహారమునే మనము అది మనకి అందుబాటులో ఉన్న ఆహారమును మాత్రమే మనం తీసుకోవటం వల్ల కొంత గ్యాస్ ఫామ్ నుండి బయటపడే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని మరి మీరందరూ కూడా మీరు దీన్ని గ్రహించి మరి కొన్ని ఆహార పదార్థాల నియమంలో విషయంలో మనం అదుపు చేసినట్లయితే కొంత గ్యాస్ ఫామ్ నుండి బయటపడే అవకాశం ఉండవచ్చు అనేది మనం గ్రహించవలసినదిగా మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను.